దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టేదను. గమనించినట్లయితే కనుక ఈ మాటను యెహోవా ఆ యొక్క మోషే యొక్క సేవకుడైనటువంటి యెహోషువతో ఈ మాటను సెలవిస్తున్నాడు. యెహోషువ, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు నేను తోడై ఉంటాను. నిన్ను ఇశ్రాయేలు ప్రజలందరి కన్నుల ఎదుట గొప్ప చేస్తాను అనేసి దేవుడు యెహోషువతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇవ్వవలసిన పని ఏముంది అని మనం చూసినట్లయితే గనక, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి నడిపించే క్రమంలో దేవుడు ఎన్నుకున్నది మోషేని, ఆ యొక్క అహరోన్ని. అహరోన్ చనిపోయాడు, నెక్స్ట్ మోషే కూడా చనిపోయాడు. ఆ యొక్క బాధ్యతలు ఎవరికి అప్పగించాలనంటే దేవుడు చూస్ చేసిన పర్సన్ ఎవరనంటే యెహోషువ. కాబట్టి ఈ యెహోషువ గురించి అందరికీ తెలిసిందేమనంటే మోషే కింద పనిచేస్తూ ఉన్నాడు, మోషేకి పరిచారం చేస్తూ ఉన్నాడు. వీనికేం తెలుసు అని అనుకునే వాళ్ళు చాలామంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మోషే అంత గొప్ప కార్యాలు చేసిన మోషే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క మాట ప్రకారంగా అనేకమైన అద్భుతాలు చేసిన మోషేనే వారందరూ, అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ మోషే మీద సనిగిన వారు ఎంతోమంది ఉన్నారు. మోషే మీద రాళ్ళు చంపాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటప్పుడు యెహోషువకు ఎటువంటి మర్యాద ఉంటుందో ఇశ్రాయేల్ ప్రజలు ఎదుట ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. అందుకే దేవుడు చెప్పింది, ఇశ్రాయేలు ప్రజలందరి కన్నుల ఎదుట నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుడు చెప్పడం జరిగింది. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మాట చెప్పిన రీతిగానే దేవుడు ఆ దినాన్ని యోర్దాను నది దాటే క్రమంలో ఆ యొక్క యాజకుల దేవుని యొక్క మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు యోర్దాను నదిలో అడుగు పెట్టిన వెంటనే దేవుడు అద్భుత రీతిగా యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చడం జరిగింది. అప్పుడు జనులందరూ అనుకున్నారు, అబ్బా, నిజముగా మోషేకు దేవుడు తోడై ఉన్నట్లుగా యెహోషువకు కూడా దేవుడు తోడై ఉన్నాడు అనేసి వారందరికీ యెహోషువ మీద ఒక నమ్మకం అనేది కలిగింది. ఇప్పుడు ఆ స్థలంలో మిమ్మల్ని ఒకసారి మీరు పరీక్షించుకోనండి. నీవంటే ఎవరికి కూడా నమ్మకం లేకపోవచ్చు, నీ మాట మీద నమ్మకం లేకపోవచ్చు, నీ మాట మీద విశ్వాసం లేకపోవచ్చు, నిన్ను అనేక మంది తక్కువగాను చిన్న చూపుగా చూడొచ్చు. అయితే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలందరి కన్నుల ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేశాడో, నిన్ను కూడా ఈ దినానైనా గొప్ప చేస్తాడు. నువ్వు ఎదురు చూడు ఓపికగా. నిశ్చయముగా నిన్ను తృణీకరించిన వారి ఎదుట, నిన్ను బాధించిన వారి ఎదుట, నీ హింసించిన వారి ఎదుట, నిన్ను కేవలంగాను తక్కువగాను చూసిన వారందరి ఎదుట, నిశ్చయముగా వారందరి కన్నుల ఎదుట నిన్ను ఆయన గొప్ప చేస్తాడు. నిశ్చయముగా నిన్నైనా గొప్ప చేస్తాడు. ఎదురు చూడు. కాలం అయిపోతుందని చెప్పేసి బాధపడద్దు. నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ మాటనైనా స్థిరపరుస్తాడు. నీ మాటకు విలువననేది ప్రభు నిశ్చయముగా కలిగిస్తాడు. కాబట్టి సోలిపోవద్దండి, సమస్యలిపోవద్దండి. నిశ్చయముగా నిన్ను ఆయన పైకెత్తుతాడు, నీ తలను పైకెత్తుతాడు, నేను దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. మహాగణుడ స్తోత్రాలు. ఈ మాటను బట్టి మీకు వందనాలను ఆయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.